పవిత్రమైనవి ఓడలోనికి ఆ రోజు ప్రవేశించాయట. నిజంగా ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కసారి మీరు ఇక్కడ ఆలోచించాలి. ఓడలోనికి వెళ్ళినటువంటి జంతువులలో, ఓడలోనికి వెళ్ళినటువంటి ఆడ మగ జంతువులలో 7 చొప్పున 2 చొప్పున ఓడలోనికి ఎక్కండి అని దేవుడు చెప్పినప్పుడు, మరి పవిత్రమైనటువంటి జంతువులే ఓడలోనికి ప్రవేశించాయి అంటే ఆ రోజు ఏవేవి ఏ ఏ జంతువులు పవిత్రమైనవి ఓడలోనికి ప్రవేశించాయో ఒకసారి మనం ఆలోచించాలి. పవిత్రమైనటువంటి జంతువులు ఏమనుందండి? పోతులు 7, పెంటులు 7 పవిత్ర జంతువులలో అవి ఓడలోనికి ఎక్కాలి అని దేవుడు నోవహుతో చెప్పాడు. అంతే, పవిత్రమైనటువంటి జంతువులన్నీ కూడా ఓడలోనికి ఎక్కటం మొదలెట్టాయి. ఏడేసి ఎన్ని జంతువులు ఆ రోజు ఓడలోనికి ఎక్కాయి అని మనం ఆలోచిస్తే, ఈరోజు భూమి మీద నీకు కనిపిస్తున్నటువంటి ప్రతి జంతువు ఆ రోజు ఓడలోనికి ఎక్కినవే. అందులో పవిత్రమైనవి జంతువులు ఉన్నవి అని, పవిత్రమైనవే ఎక్కాయి అని దేవుడు చెబుతున్నాడు అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఆ రోజు పులి ఓడలోనికి ఎక్కింది.